హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసి శనగపప్పుతో ఇలా ఒకసారి ట్రై చేయండి. కమ్మగా కడుపు నిండా తినేస్తారన్నమాట. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా శనగపప్పుని నేను ఒక గంట ముందు అయితే నానబెట్టేసుకున్నానండి. చూసారు, ఈ విధంగా నానబెట్టుకోవాలి. దీన్ని వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, టమాటా అంటే మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అలాగే కొంచెం మీడియం సైజు టమాటాలు కూడా 2 తీసుకున్నాను. మనం ఉల్లిపాయలు ఎన్ని అయితే తీసుకుంటామో టమాటాలు కూడా అన్నీ తీసుకున్నానండి. అలాగే కొన్ని వెల్లుల్లి, అలాగే చిన్నది అల్లం ముక్క, ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి, 2 పచ్చిమిరపకాయలు. దాన్ని పక్కన పెట్టుకోవాలి, మిక్సీ జార్లో వేసుకోకూడదు. టమాటా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ వేసేసుకోవాలన్నమాట మిక్సీ జార్లోని. చూసారా, మిర్చి అన్నది పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ వేసుకోవాలండి. ఇందులో ఒక స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, చిన్నది చెక్క, అదే దాల్చిన చెక్క, అలాగే ఒక 6 లవంగాలు వేసేసుకున్నాయి కూడా. ఇది వేసేసుకుని దీన్ని మెత్తటి పేస్ట్ కింద పట్టేసుకోవాలి. చూసారు, ఈ విధంగా మెత్తగా పేస్ట్ కింద పట్టేసుకున్నాం కదండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టేశాను నేను. ఆ బాండీలో ఆయిల్ అన్నది వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. ఇది కాస్త వేడవ్వాలి. వేడైన తర్వాత చూసారా, ఇది సాజీరా అండి. కొద్దిగా సాజీరా వేస్తున్నాను. అది కొంచెం చిటపట అన్న తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా. అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, అది కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. పచ్చిమిర్చి ఒకసారి ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటాని, అది వేసేసుకోవాలి. వేసుకుని ఆనియన్ టమాటా పేస్ట్ అన్నది బాగా ఫ్రై అవ్వాలండి. ఒకసారి బాగా కలిపేసుకుని కాసేపు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఒక్కోసారి చూస్తూ కదుపుతూ ఉండాలండి. అలా పెట్టేసి వదిలేయకండి, అడుగున అంటుకుంటుంది. కాబట్టి మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ ఉండాలి. చూసారా, కాస్త ఫ్రై అయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు, అలాగే మీరు స్పైసీని బట్టి కారం అన్నది వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇంకొకసారి ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేసుకుందాం. కాస్త ఫ్రై అవ్వాలండి. చూసారా, ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, ఇంకా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పు, అది వేసేసుకుందాం. ఇది వచ్చేసి ఒక కప్పు నానబెట్టానండి. అంటే ఒక కప్ అంటే ఈ బౌల్తో మనకి ఇప్పుడు వేసాను కదండి, ఆ బౌల్తో కప్పు నానబెట్టానమాట. దాన్ని కూడా వేసేసుకుని శనగపప్పు అన్నది కాస్త ఈ ఆయిల్లో మగ్గాలండి కాసేపు. ఒకసారి బాగా కలిపేసుకుని కాసేపు మూత పెట్టేసుకుందాం. మళ్ళీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూసారా, పప్పు కూడా కాస్త ఆయిల్లో మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ అన్నది వేసుకోవాలండి. మనకి పప్పు ఉడకడానికి వేసుకోవాలన్నమాట వాటర్ అన్నది. కొంచెం వేసాను నేను, ఇంకాస్త పడతాయి వాటర్ అన్నవి.
ఇప్పుడు ఈ వాటర్ అన్నది దగ్గర పడేంత వరకు మనకి పప్పు ఉడికేంత వరకు ఉడికించేసుకుందామండి. చూసారా ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదా, రెడీ అయిపోయిందండి. వేడివేడిగా శనగపప్పుతో ఇలా ఒకసారి కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ కర్రీ అన్నది రైసు, చపాతీ, రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.